చాలా మందికి అర్థం కాలేదు అనుకుంటున్నాను నేను. నేను ఒక్కసారి అక్కడికి వెళ్ళి వచ్చి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈ రాజమౌళి గారు అసలు అక్కడికి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డారు, ఎంత కష్టపడి ఉంటారు ఈయన అనే కాన్సెప్ట్ నాకు అర్థమైంది అనమాట. సో నాకు తెలిసింది ఈయన ఇప్పుడు వారణాసి అనేది కూడా మంచి లెవెల్లో చేస్తున్నారు మహేష్ బాబు గారితో. అది కూడా ఎలాగైనా ఈయన తీసుకెళ్తారనే అనుకుంటున్నాను. ఫస్ట్ సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి గారు, తర్వాత ఇండియా లెవెల్లో బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నాటుతో పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వారణాసితో మళ్ళీ చేస్తారని అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా, ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు కూడా అదే నమ్మకం ఉంది కదండి. జక్కన్న గారి మూవీ అంటే ఇంకా ఆ రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. అవునండి, నాకు విజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడాను నేను, ఏది ఈ ఆస్కర్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడాను అనమాట. వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. నా కష్టం కూడా వాళ్ళు తెలిసి అనమాట, అంటే వాళ్ళు వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు నేను ఎట్లాగా వెళ్ళుంటాను అనే క్లారిటీ కూడా వాళ్ళకి వచ్చింది అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ వరకు ట్రై చేశారు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో మీకు పరిచయాలు ఉన్నాయండి? ఉన్నాయండి. మరి అలాంటప్పుడు ఇంకా మంచిగా మూవీలో చేద్దామని అనుకుంటున్నాను, కలుస్తాను, కలిసి అది చెప్పాను కదా, అది ఫ్యూచర్ ప్లానింగ్ కాదే మీకు? చేశాను, ఆ మూవీ చేశాను ఇక్కడ, ఇంకోటి స్టార్ట్ అవుతుంది, రిలీజ్ అవుద్ది, తెలుగులో కూడా రిలీజ్ అయిపోతుంది. ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు తెలుగులో? ఈ ఇయర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఇయర్ రిలీజ్ అయిపోతుంది. దీనిని ఏమన్నా తెలుసుకోవచ్చా? ఇది కూడా అఫీషియలా? అలాగే లేదు, రిలీజ్ అవుద్ది కదా. రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి, మీకు ఫుల్ హ్యాపీ. ఇప్పుడు ఫస్ట్ సినిమా కన్నా, ఇప్పుడు ఫస్ట్ సినిమా నేను అప్పుడు ఆ బ్యానర్లో చేసి, ఆ బ్యానర్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు, మారుతి గారు లాంటి వాళ్ళు స్క్రీన్ ప్లే, మారుతి గారి సినిమా అయింది. అది ఇంకా పెద్ద స్టెప్, ఓ స్టెప్ హెడ్డే ఉంటుంది ఈ సినిమా. సో అలాగా నేను ట్రై చేస్తూ. ఓకే, సో ఏదేమైనా సరే అబ్బాయిగా పుట్టిన తర్వాత చాలా మందికి 90% అబ్బాయిలకు కూడా నేను హీరో అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ఉంటే సరిపోదు, ఆ డ్రీమ్ ని మనం సాకారం చేసుకోవాలి. సో అలాంటి అబ్బాయే రాజ్ దాసిరెడ్డి. సో ఆయన ఇప్పుడు ఆస్కర్ లెవెల్కి వెళ్ళారు, హాలీవుడ్ లో మూవీ చేశారు, బాలీవుడ్ లో చేస్తున్నారు, టాలీవుడ్ లో కూడా చేస్తున్నారు. సో ఇటువంటి ఒక పట్టుదల ఉంటే మాత్రం ఎంతటికైనా సరే మనం వెళ్ళొచ్చు, ఒక హీరో అవ్వచ్చని నిరూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అని మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు.